వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ శక్తి సామర్థ్యాల మీదే మీరు ఆధారపడి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొంత భాగం మేరకు మాత్రం సన్నిహితులు స్నేహితుల సహాయ సహకారాలను తీసుకుంటారు. ఆయా కార్యక్రమాలను నిలబెట్టుకోగలుగుతారు. కార్యాలయంలో కొన్ని పనుల నిమిత్తం సెలవులు తీసుకోవడము, మీ పర్సనల్ వ్యవహారాల రీత్యా టైం కేటాయించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. క్రితం కన్నా ఇప్పుడు ఆరోగ్యం మూడొంతులు ఎక్కువగా సహకరిస్తుంది. మంచి వాతావరణంలో ఉండగలుగుతారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం. స్నేహితులే కావచ్చు, ఎంతో ఆత్మీయులు ప్రేమించిన వ్యక్తులే కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన అంశాలలో ఒక బౌండరీ అనేది ఉండాలి. భార్యాభర్తలు అయి ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ డబ్బులకి వచ్చేసరికి కొంతకాలం కొద్దిగా ఎడబాటు, కొద్దిగా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడం అనేది ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయం. ఇది ఎడబాటుకో గొడవలకో కారణం తీసే విధంగా నేను చెప్పడం లేదు. పరిస్థితుల రీత్యా మాత్రము పర్సనల్ ట్రాన్సాక్షన్స్ విషయము ఇంకొకళ్ళకి తెలియడం ద్వారా ఇబ్బందులే తప్పించి ఏ ఉపయోగం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని సరైన సమయానికి పొందగలుగుతారు. వ్యాపార క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఒకానొక రుణాన్ని తీర్చివేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. 99% రుణం తీర్చినప్పటికీ 1% మాత్రం శేషం ఉండిపోవడము, లేదా ఇతరితర ఖర్చులు కావచ్చు, లేదా మీరు ఊహించినటువంటి ఎక్స్ట్రా పెనాల్టీల తాలూకు ఉండే లోన్ కావచ్చు, అది మాత్రం ఉండిపోయే అవకాశం ఉంటుంది. చిన్న స్థాయి అప్పు మాత్రమే మిగులుతుంది. మూడొంతులు పెద్ద స్థాయి అప్పులను మాత్రం తీర్చివేయగలుగుతారు. కార్యాలయంలో నూతన ఒప్పందాల నిమిత్తం మీరు ప్రత్యేకంగా ఆమోద ముద్ర వేసే ఏ అంశాలైతే ఉన్నాయో అవి 1కి 4 సార్లు పరిశీలించుకున్న తర్వాత మాత్రమే శాంక్షన్ చేయండి, సంతకం పెట్టండి, ఆమోద ముద్ర వేయండి, ప్రాజెక్ట్స్ ని ఓకే చేయండి. హడావుడిగా మాత్రము ఏ నిర్ణయం తీసుకోవద్దు. క్రితం చూసిన ఫైలే కదా, ఇప్పుడు మళ్ళీ చూడాల్సిన అవసరం ఏముంది అన్న అపోహల బారిన మాత్రం పడవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే రంగు పర్పుల్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుద్రకవచ పారాయణ చేయండి. ప్రత్యేకంగా మేషరాశి వారికి ఉద్యోగరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, విదేశాలలో స్థిరత్వం లేక అవస్థలు పడుతున్న వారు శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి.